నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని కొన్ని వార్తలు చూస్తే ఎప్పుడేం జరుగుతుందో ప్రమాద ఘటికలు మోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు, మూగజీవాలు మృతి చెందుతున్నాయి. వేలాది డిటిఆర్లకు కంచెలే లేవు. చుట్టూ పిచ్చిమొక్కలు పెరుగుతున్న ఉదాసీనము. వేలాడుతున్న తీగలను సరిచేయరు. మృత్యువాత పడుతున్న మూగజీవులు. వర్షం పడి డిటిఆర్లకు మంటలు. అంధకారంలో కాలనీలు. యూసఫ్గూడ, శ్రీకృష్ణనగర్లో ట్రాన్స్ఫార్మర్ల నుంచి కిందికి వేలాడుతున్న తీగలు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు. గ్రేటర్ కంటోన్మెంట్ ప్రాంతాలు విలీనానికి సిద్ధము. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి. రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్. వైద్యులకు కలెక్టర్ సూచన. అంతర్జాతీయ డ్రగ్ నిరోధక దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దివ్యాంగుడికి సమస్యను వింటున్న చిన్నారెడ్డి. మొబైల్లో హెచ్ఎండిఏ భూములు వేగంగా. జిఎస్ఐ మ్యాపింగ్ ప్రక్రియ. డిజిటల్ దిశగా చకచక అడుగులు. అక్రమంగా కట్టడికి పకడ్బందీగా ప్లాను. ఇప్పటికే 70% పైగా పూర్తి. ఎంపీగా ఈటల ప్రమాణము. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఈటల రాజేందర్ లోక్సభలో మంగళవారం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రౌడీ షీటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ జగన్. పబ్లిక్ రోడ్డుపై ఏర్పాటు చేసిన రెడీమిక్స్ యంత్రాలు. భవన నిర్మాణం కోసం రోడ్డు డైవర్షన్. అనధికార అనుమతులు ఇచ్చిన యంత్రాంగము. 8 నెలలుగా రోడ్డు ఆక్రమణ. కోకాపేటలో బిల్డర్స్దే ఆవా. ఇంకెన్నాళ్ళు. 8 ఏళ్ల నిరచన పండింది. పదోన్నతుల కోసం కాళ్ళు కాజేసేలా ఎదురు చూసిన ఉపాధ్యాయులు ఎట్టకేలకు ప్రమోషన్లు వరించాయి. బీజేపీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత లేని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు తీర్పు రాకుండానే ప్రభుత్వ భూములని ఎలా అంటారు? మియాపూర్ సర్వే నెంబరు 100-101 ఉన్న భూములను అధికారులు ప్రభుత్వ భూములని ప్రకటనలు చేయడంపై రవీంద్ర సొసైటీ, దీప్తి సొసైటీ, మైత్రి సొసైటీ, అయ్యప్ప సొసైటీ, ప్రశాంత్ నగర్ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగారాన్ని కరిగించి పేస్ట్గా మార్చి అక్రమంగా తరలిస్తుండగా పట్టివేత. 58.6 లక్షల విలువైన 800 గ్రాములు సీజ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లంట. ఎమర్జెన్సీ ఓ మాయన మచ్చ. ఇంద్రాన్ని మించిన దురాలోచన రాహుల్ది. సంజయ్. 27-28 తేదీల్లో భారీ వర్షాలు. 15 జిల్లాలకు హెచ్చరిక. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. రామగుండం జనుకో భూముల్లో సింగరేణి ప్లాంటు. బట్టి విక్రమార్క. ఎన్నికల ఖర్చుపై ఆడిటింగ్ చేయించాలి. ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో. ఛత్తీస్గఢ్లో ఆదివాసీ మహిళలపై అకృత్యాలకు అరికట్టాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో
పలువురు వ్యక్తుల డిమాండ్. పోలీసులకు భయపడి ఇసుక ట్రాక్టర్ నుంచి దూకేసి డ్రైవర్ పరారి. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు, ఓ కానిస్టేబుల్కు గాయాలు. ఎన్హెచ్ఎం బకాయిలు 693 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. రాహుల్ గాంధీతో మంత్రి సీతక్క. పంచాయతీ భవనాలకు నిధులు ఇవ్వండి. రచిత మంచినీటి సరఫరాకు కూడా కేంద్ర మంత్రులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి. నేడు ఢిల్లీకి బట్టి ఉత్తమం. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 18 ఆర్ట్ కేంద్రాలు ఏర్పాటు బాధ్యత టీ శాఖకు. ఎయిడ్స్ బాధ్యతలకు ఊరట. కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుఫాన్. రేపటితో ముగినున్న అప్డేట్ల దాఖల గడువు. అనాథలు దళితుల పేరిట విరాళాలు 300 కోట్లు దుర్వినియోగము. ఆపరేషన్ మొబైలైజేషన్పై ఈడీ దర్యాప్తు. నాడు చేనేతలను పట్టించుకోలేదు. దొంగ అన్నట్లుగా కేటీఆర్ తీరు. చేనేతతో సంక్షేమం బీఆర్ఎస్కు సర్కారు పుణ్యమే. తుమ్మల నాగేశ్వరరావు. ఇదేనండి వార్తలు చూసుకుంటే సంక్షిప్త వార్తలు. దయవుంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.